విశ్వనీయతకును మోసానికి జరగబోయే ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అంటే ఏమి, విశ్వనీయత అంటే ఏదైనా కానీ ఒక మాట ఇచ్చినా, ఒక వాగ్దానం ఇచ్చినా పరిపాలకుడు అనేది కూడా అమలు చేసేటివి మాత్రమే ఆనాడు వాగ్దానం కూడా చేసిన విధంగానే మేము దాదాపుగా కూడా చేసిన వాగ్దానం నవరత్నాల ద్వారా 99% కూడా మేమంతా కూడా అమలు పరిచిన ఘనత. కానీ చంద్రబాబు నాయుడు కాదు, అటువంటి నైజం కాదు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తాడు, వాగ్దానాలు చేస్తాడు, తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలోనే ఎక్కడ కానీ లేకుండా మాయం చేసిన ఘనత కూడా ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారికి ఆనాటి యొక్క ప్రభుత్వాన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా చేయలేదు. ఏదైతే చెప్తాడో అందుకోసమే ఈ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో కూడా మేము ఏది చేయగలమో, ఈ రాష్ట్రానికి ఏది ఉన్నాయో అవన్నీ కూడా చేసాం. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అప్పుల పాలవుతుంది ఈ రాష్ట్రం కూడా, సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడానికి చేతే కాదు, ఇవన్నీ కూడా చెప్పినాడు. ఈరోజు ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటే వారి యొక్క విశ్వనీయత ఏమనేది కూడా ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాయ మాటలు చెప్పో మోసం చేయాలని మాత్రం లేదు. ఈరోజు మేము ఏమి చేయగలమో, గతంలో నవరత్నాలు ఏదైతే చేశామో 99% అమలు పరిచామో, ఇంకా కొద్దిగా మేలైన రీతిలో అన్నీ కూడా మళ్ళీ కూడా కొనసాగుతాయని చెప్పేసి దాంట్లో కూడా మేము ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఉద్యోగస్తులు ముఖ్యంగా కూడా 25,000 కంటే కూడా తక్కువ ఉండే వారికి ఉద్యోగస్తులందరికీ కూడా నవరత్నాల్లో ఉండే వాళ్ళ పిల్లలకు విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ అన్ని స్కీమ్స్ కూడా ఈరోజు కూడా వర్తించేటట్లు చేశారు. తర్వాత ఇంట్లో హౌసింగ్ స్కీమ్ అనేది కూడా ముఖ్యంగా కూడా ఇప్పటికే 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇచ్చాం. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 27,000 మందికి ఇచ్చాం. ఇంకా కూడా ఎవరైనా కానీ ఇల్లు లేని వారు ఉంటే వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. అనంతపురంలో ఒక క్యాన్సర్ కేర్ సెంటర్, జిల్లా కేంద్రం, ఎంతోమంది కూడా క్యాన్సర్ వాతన పడి బెంగళూరుకో లేకుంటే హైదరాబాద్కో పోతున్నారు. కాబట్టి అటువంటిది లేకోకుండా అనంతపురంలోనే ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ అనేది కూడా డెవలప్ చేసి, అంటే ఇప్పుడు ఉండిన దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలని కూడా మేము చెప్తాం. అదే కాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మౌలిక వసతులకు 2,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పటికే 800 కోట్ల రూపాయలతో కూడా రోడ్డు వేసాం. ఇంకా కూడా పూర్తిగా చేసి రాబోయే టర్మ్లో తప్పకుండా కూడా అంతా కూడా ఒక సుందరమైన నగరంగా కూడా మేము అనంతపురం కూడా తీర్చిదిద్దాం కూడా. ఇప్పుడు వారి మనసులో ఉండేది ఎప్పుడన్నా వస్తే బయటపడతా ఉంటుంది. అంటే అతనికి రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈరోజు అతని ప్రాణాలకే ముప్పు తీసుకొని రావాలనేది మాత్రం ఆలోచన ఉంది. ఇప్పటికే 2 మార్లు కూడా అతని పైన కూడా ప్రయత్నాలు కూడా జరిగినాయి, హత్యా ప్రయత్నాలు. కానీ ఈరోజు ప్రజల యొక్క దీవెనలు కావచ్చు, లేకపోతే భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో అతనికి ఏమీ కాదు, ఎవరేమి చేసినా కాదు, తప్పకుండా కూడా ప్రజా జీవితంలో ఉంటాడు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా నడిపించుకొని కూడా ముందుకు పోతాడు. ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో, ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్లోనే ఏముందంటే భారత రాజ్యాంగంలో వెల్ఫేర్ స్టేట్ అనేది ఉంది. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏమి? సంక్షేమం అంటే ఎవరికి, ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో కాదు, లేకపోతే ఒక వర్గానికి కాదు. ఈరోజు కూడా అందరికీ వెల్ఫేర్ అనేది కూడా వెల్ఫేర్ స్టేట్ అంటే దాని అర్థం ఉంటుంది. దాన్ని సార్థకం చేశాడు ఈ 5 సంవత్సరాల్లో. భవిష్యత్తులో కూడా మేము చేస్తాం.